నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో కాదంబరి జత్వాని అంశం ఎంత సంచలనం రేపిందో మనందరికీ తెలుసు. అయితే ఈ విషయంలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. దీన్ని కవర్ చేసుకునేందుకు వైసీపీ మరి పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టనీయకుండా కూటమి ప్రభుత్వం ఈ విధంగా పనులు చేస్తుంది అని చెప్పి అప్పట్లో ఆరోపణలు చేసింది. ఇక మొన్న మధ్య గోవిందప్ప బాలాజీ అరెస్ట్ తర్వాత అసలు పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి రావాలంటేనే భయపడిపోతున్నారు కూటమి ప్రభుత్వం వల్ల అంటూ చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఇక్కడ చూసినట్టయితే మరి నిన్న చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. త్వరలో జిందాల్ ఇక్కడ పరిశ్రమను స్థాపించబోతుంది అని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్థాపించబడి ప్రారంభోత్సవాలు జరిగినటువంటి ప్రతి పరిశ్రమను కూడా చంద్రబాబు గారు ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో టీడీపీ హయాంలో తీసుకొచ్చినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా స్తంభింపజేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు త్వరలో జిందాల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ ఏం చెప్తుంది? దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. సార్, మనం చూసిన కడపలో స్టీల్ ప్లాంట్ తీసుకొస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఆ హామీని ఆయన 5 ఏళ్లలో అమలు చేసింది లేదు. స్వయాన వాళ్ళ చెల్లెలు కూడా దీనికి సంబంధించి ఆయన క్వశ్చన్ కూడా రైజ్ చేసింది. ఆయన తీసుకురాకుండా కాదంబరి జత్వాని అంశం తర్వాత చంద్రబాబు గారు ఏదో చేశారు, దానివల్ల జిందాల్ ఇక్కడికి రాలేదని ప్రచారం చేశారు. సో రేపు జిందాల్ ఇక్కడ పరిశ్రమను స్థాపింపు చేస్తోంది అని చెప్పి చంద్రబాబు గారే స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ ఏం చెప్తుంది, మీరు ఎలా చెప్తారు? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఇలా మొట్టమొదటి అసలు కడప స్టీల్ ప్లాంట్ కథాకమ్మం విషయం ఒకసారి మనం మాట్లాడుకోవాలి. కడప జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయించడం ద్వారా ఆ జిల్లాని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ జిల్లాలో యువతకి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది. ఆ ప్రాంత ముఖచిత్రం మార్చడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న రోజుల్లో అప్పటి మైనింగ్ డాన్ రీసెంట్గా 7 సంవత్సరాల శిక్షపడి జైల్లో ఉన్నాడు కదా గాలి జనార్దన్ రెడ్డి. ఆయనకి కొన్ని మైన్స్ కేటాయింపు చేసి ఆ మైన్స్లో ఉత్పత్తి అయ్యే ఐరన్ ఓర్ అంటే ఆ మైన్స్ ద్వారా తవ్వి తీసే ఇనుప ముడి ఖనిజంతో కడప జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పని బ్రాహ్మణి స్టీల్స్ అనే పేరుతోటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గాలి జనార్దన్ రెడ్డి ద్వారా ఏర్పాటు కోసం 10,000 ఎకరాలు భూమి కేటాయింపు చేసి చాలా ఆర్భాటంగా ఒక పెద్ద బహిరంగ సభ, ఇది మా విజయం, మేము ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేపిస్తూ ఉన్నాం అని చెప్పని నాటి రాజశేఖర రెడ్డి గారు పార్టీ ప్రభుత్వం జబ్బలు జరుచుకొని ప్రచారం చేసుకున్నారు. ఆ పరిశ్రమ ఏర్పాటు కోసం 10,000 ఎకరాలు కేటాయించారు. ఆ కేటాయించిన నేపథ్యంలో ఆ పరిశ్రమ యాజమాన్యం ద్వారానే కడపలో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా జరగాలి అని చెప్పని 4,000 ఎకరాలు అదనంగా కేటాయింపు చేశారు. వీటికి తోడు ఈ పరిశ్రమ ఏర్పాటు కోసం డెడికేటెడ్ మైన్స్, క్యాప్టివ్ మైన్స్, ఆ క్యాప్టివ్ మైన్స్ కూడా కేటాయింపు చేశారు. అంటే ఆ పర్టికులర్ మైన్స్లో ద్వారా తవ్వి తీసే ఐరన్ ఓరు ఈ కంపెనీకే సరఫరా చేసి ఈ కంపెనీ నిర్వహణ జరగాలి అని చెప్పని. కానీ వాస్తవంలో జరిగిందేంటి? ఈ 10,000 ఎకరాలు భూ కేటాయింపులు చేసిన తర్వాత పరిశ్రమ ఏర్పాటు సంగతి పక్కకు పెట్టి గాలి జనార్దన్ రెడ్డి ఈ 10,000 ఎకరాలని బ్యాంకులో కుదరబెట్టి లోన్ తెచ్చుకున్నాడు. తర్వాత ఈ క్యాప్టివ్ మైన్స్ ఏదైతే పరిశ్రమ ఏర్పాటు కోసం కేటాయించబడ్డ మైన్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న ఐరన్ ఓర్ మొత్తాన్ని తవ్వేసుకొని అమ్మేసుకున్నారు. వీటి నేపథ్యంలో సిబిఐ కేసులు నమోదైనాయి. చాలామంది ఐఏఎస్లు చాలామంది అధికారులు, రాజకీయ నాయకులతో సహా జైలు పాలయ్యారు. ఆ కేసులోనే రీసెంట్గా గాలి జనార్దన్ రెడ్డితో పాటుగా ఇంకొక 3 కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష ఖరారైంది. ఇదొక అంశం. అంటే ఒకనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో శంకుస్థాపన జరిగిన స్టీల్ ప్లాంటు జైలు ఊసల వెనక తేలింది. చివరికి దాని ప్రస్థానం అక్కడ ముగిసింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు విభజన జరిగిన రాష్ట్రంలో వారి ద్వారా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం రాష్ట్ర విభజన చట్టంలో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన ఉంది. కాబట్టి విభజన చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పని పదే లాబింగ్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఒక 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ముందు అఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తాము అని చెప్పని శంకుస్థాపన చేశారు. ఈలోగా ఎన్నికలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు. అంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారిది 2వ శంకుస్థాపన. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చూసారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేశాడు. అంటే ఎన్నికల్లో మన కడప జిల్లా ప్రజలను మభ్యపెట్టడం కోసం శంకుస్థాపన చేశాడు. నేను కడప బిడ్డని,
నేను ఇప్పుడు అధికారంలోకి వచ్చా, నేను ఇప్పుడు ఇంకోసారి శంకుస్థాపన చేస్తున్నా, నేను ఇప్పుడే అధికారంలోకి వచ్చా కాబట్టి నా ఈ టెన్యూర్లోనే దీన్ని పూర్తి చేస్తా, ఇక్కడ 25,000 మందికి ఉపాధి కల్పిస్తా, ఇది నా క్రెడిబిలిటీ అన్నాడుగా. 2019లో శంకుస్థాపన చేశాడు. మళ్ళీ తిరిగి 2023లో మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చేశాడు. ఈసారి జిందాలాలతో కలిపి పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నా అన్నాడు. అంటే 4వసారి శంకుస్థాపన అయింది. శంకుస్థాపనలకే పరిమితం అవుతా వచ్చింది అది. ఈలోగా మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఈ ఓటమికి ముందు జరిగిన సంఘటన ఏంటి? ఏ జిందాల్తోటైతే ఈయన పరిశ్రమ ఏర్పాటుకి ప్రతిపాదిస్తూ శంకుస్థాపన 4వ దఫా శంకుస్థాపన చేశాడో ఆ సంస్థ యజమాని సజ్జన్ జిందాల్, ఆయన ముంబైలో ఎవరో ఒక అక్కడ నటి కాదంబరి జత్వాని అనే ఆమెను రేప్ చేశాడు అని చెప్పని ఆమె అక్కడ అతని మీద రేప్ కేసు పెట్టింది. మన రాష్ట్రానికి సంబంధం లేదు, మన రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి సంబంధం లేదు, ఇక్కడ పెట్టే పరిశ్రమకి సంబంధం లేదు. అతని ప్రైవేట్ లైఫ్, ఆమెని అతను రేప్ చేశాడా లేదనేది న్యాయస్థానాలు నీకు తెలుస్తాయి. అక్కడ కేసు నమోదు చేసిన పోలీసులు నీకు తెలుస్తారు. చేసుంటే అతను శిక్షార్హుడవుతాడు. అన్యాయంగా అతని మీద కేసు నమోదు చేస్తే ఆవిడ శిక్షార్హురాలు అవుతుంది. మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జన్ జిందాల్కి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న ర్యాపో నేపథ్యంలో ఈ సజ్జన్ జిందాల్ గారు ఎన్నికలకు ముందు 2023 డిసెంబర్ 2వ వారంలో కాదంబరి జత్వాని ముంబైలో కేసు నమోదు చేసింది. డిసెంబర్ 4వ వారంలో సజ్జన్ జిందాల్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాడు. ఫిబ్రవరి 1వ వారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఐపీఎస్ అధికారులు ముంబై వెళ్ళి ఇప్పుడేదో మొన్న ఆపరేషన్ సింధూర్ తరహాలో పాకిస్తాన్లో ఎక్స్ట్రీమిస్టు శిబిరాల మొత్తాన్ని ధ్వంసం చేసినట్టుగా వీళ్ళు ఇక్కడి నుంచి ఓ పెద్ద ముఠా ముంబై వెళ్ళి నేను రేపుకు గురయ్యాను, నన్ను పలానా వ్యక్తి రేప్ చేశాడు అని చెప్పని కేసు నమోదు చేసిన బాధితురాల్ని ఆమె తల్లిదండ్రుల్ని ఆంధ్రప్రదేశ్ కేసుకొచ్చారు. కేసు నమోదు చేసి 6 వారాలు జైల్లో ఉంచారు. జైల్లో ఉంచిన మీదట గత్యంతరం లేని పరిస్థితిలో ఆమె ముంబైలో కేసు విత్డ్రా చేసుకుంది. అంటే అక్కడ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రభుత్వానికి అక్కడ ముంబైలో జరిగిన సంఘటనకి ఏం సంబంధం? అక్కడ జరిగిన సంఘటన నేపథ్యంలో ఆయన మీద కేసు విత్డ్రా చేయించడం కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వినియోగించాడు. అది నిర్ధారణ అయిపోయింది. మనకి అధికార మార్పిడి జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ రాష్ట్ర పోలీసులు నా కుటుంబంతో, నా జీవితంతో ఈ విధంగా ఆడుకున్నారు, నా మీద అన్యాయంగా కేసులు నమోదు చేశారు, నన్ను జైలు పాలు చేశారు, నన్ను నా కుటుంబాన్ని సీనియర్ సిటిజన్స్ అయిన నా తల్లిదండ్రులను కూడా వేధింపులకు గురి చేశారు అని చెప్పని ఆమె ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. ప్రభుత్వం ఆ ఆరోపణల మీద విచారణ చేసింది. ఆ విచారణ వెనక వాస్తవాలు ఉన్నాయని చెప్పి నిర్ధారణ జరిగింది. జరిగిన మీదట కేసు నమోదైంది. ఆ సంఘటనకు బాధ్యులైన అధికారుల మీద విచారణ జరుగుతూ ఉంది. కొందరు అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పొడుచుకొస్తూ ఉంది. అరే, సజ్జన్ జిందాల్ లాంటి వ్యక్తి మీ విషయంలో ఈ రకంగా సజ్జన్ జిందాల్ మీద ఎందుకు వ్యవహరించారు? ఇక్కడ వ్యవహరించింది కాదంబరి జత్వానిని వేధించిన పోలీసుల మీద కేసులు జరుగుతూ ఉన్నాయి. సజ్జన్ జిందాల్ని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయలేదే, అదే ముంబై పోలీసులు చూసుకుంటారు. కానీ ఇక్కడ పోలీస్ వర్సెస్ కాదంబరి జత్వానిగా విచారణ జరుగుతూ ఉంటే ఈ వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు, ఏమన్నా అర్థం ఉందా? అసలు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రం దాటి వెళ్ళిపోయినాయి అంటున్నాడు. అంటే సజ్జన్ జిందాల్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తే 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతారా? 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అంట. అంటే వాళ్ళ నోటికి ఏదొస్తే అది చెప్పేయటమే. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య ఆమె ఎవరో ముంబై నటంట అంటే ఆమె పేరు ప్రస్తావించడానికి కూడా ఆయనకు నామర్దాగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఆయన ఫ్రెండో ఎవరో ఆ సజ్జన్ జిందాల్కి ఈయనకి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో ఆయనే చెప్పాలి. ఆయనకి ఇన్కన్వీనియన్స్ కలిగింది కాబట్టి ఆ విధంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు కడపలో జరుగుతూ ఉన్న మహానాడు వేదికగా ఆ కడప జిల్లా ప్రజలకు ఒక అష్యూరెన్స్ ఇచ్చాడు. అంటే ఏం చెప్తున్నారు వీళ్ళు? కాదంబరి జత్వాని కేసు విచారణ చేయడం ద్వారా సజ్జన్ జిందాల్కి ఆగ్రహం కలిగించింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలోకి రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోయినాయి అంటున్నారు. ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం. కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏమని ప్రకటించారు? జిందాల్ 10 రోజుల్లో పరిశ్రమ పనులు మొదలు పెట్టబోతా ఉన్నాడు అని చెప్పని.
మరి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని మాట్లాడిన ఈ బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి, ఈ సోకాల్డ్ వైసీపీ నాయకులు మరి ఇప్పుడేం సమాధానం చెప్తారు? కాదంబరి జత్వానికి జరిగిన అన్యాయం పట్ల ప్రభుత్వం స్పందించింది. అంటే దీన్ని మళ్ళీ రాంగ్గా తీసుకెళ్లే అవకాశం లేదంటారా? సజ్జన్ జిందాల్తో చంద్రబాబు కుమ్మక్కయ్యారు, అందుకే కాదంబరి జత్వాన్ని లేని కేసుని తెర మీదకి తీసుకొచ్చారని చెప్పి రాంగ్గా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంటుందంట. ఇక్కడ ఒక పారిశ్రామికవేత్తని అతన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏ విధంగా ప్రయత్నం చేసింది? సజ్జన్ జిందాల్ ప్రస్తావన లేదు కదా ఇక్కడ. కేసులో సజ్జన్ జిందాల్ ప్రస్తావన రాలా. కాదంబరి జత్వాని మీద అన్యాయంగా కేసు పెట్టారని విచారణ జరుగుతూ ఉంది. సజ్జన్ జిందాల్ పారిశ్రామికవేత్తగా ఆయన పెట్టుబడికి రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించడం కోసం, పెట్టుబడులు పెట్టడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయ నేపథ్యంలో ఆయనతో చర్చలు జరుపుకుంటవచ్చు. ఇక్కడ కాదంబరి జత్వాని అనే ఒక మహిళకి జరిగిన అన్యాయం మీద విచారణ. ఇవి రెండు వేరు పార్టీలు. ఈ రెండింటిని కలిపి చూడాలని వైసీపీ ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నష్టం జరిగి అన్యాయానికి గురయ్యి అవమానపడిన ఒక మహిళకి న్యాయం జరుగుతోంది. అదే సందర్భంలో ఒక పారిశ్రామికవేత్త రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు అతన్ని ఒప్పించి అతని చేత పెట్టుబడులు పెట్టడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. ఇక్కడ ఇంకొక అమూల్యమైన అంశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న సభావేదిక మీద చెప్పారు, ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు, ఇప్పుడు మళ్ళీ నేను శంకుస్థాపన ప్రహసనం ఆడను, సజ్జన్ జిందాల్ వాళ్ళని కొబ్బరికాయ కొట్టి పని మొదలు పెట్టేసుకోమని చెప్పాను నేను. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? చంద్రబాబు నాయుడు గారి ద్వారా సంకల్పించబడ్డ పనులు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి స్తంభింపజేశాడు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలా, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడినా పర్వాలా, రాష్ట్రానికి రాజధాని లేకపోయినా పర్వాలా, రాష్ట్రానికి పారిశ్రామిక సంస్థలు రాకపోయినా పర్వాలా, కానీ బ్రాండ్ చంద్రబాబు అనేది కంటికి కనపడటానికి వీలేదని చెప్పని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగిన శంకుస్థాపన అయినా సరే గౌరవిస్తా, నేను ఆ సంస్థ గ్రౌండింగ్ అవటం ముఖ్యం, ఆ సంస్థ ద్వారా కడప ప్రజలకి ఉపాధి కల్పన జరగాలి, తద్వారా ఆ ప్రాంత ముఖచిత్రం మారాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ బోల్డ్గా వ్యవహరించే చంద్రబాబు నాయుడు గారికి సంకుచితంగా వ్యవహరించే జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న వ్యత్యాసం కడప ప్రజలకు అర్థమవుతుంది కదా, రాష్ట్ర ప్రజలకు ఎప్పుడూ అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ జిందాల్ పరిశ్రమ కడప జిల్లాలో గ్రౌండింగ్ అవటం తథ్యం, కడప ప్రాంత ముఖచిత్రం మారటం తథ్యం కాకుంటే అది జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు, చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అని కడప ప్రజలు కూడా రిలీజ్ అవుతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.